నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. బీతావహ పరిస్థితులు ఈ ఆసుపత్రి ప్రాంగణంలో కనిపిస్తూ ఉన్నాయి. సమయం ఇప్పుడు 5 గంటలు అవుతుంది. 5 గంటల వరకు 36 మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టంకి తీసుకొచ్చారు. 14 మందిని ఐడెంటిఫై చేయగలిగారు కుటుంబ సభ్యులు. అందులో 10 మందిని ఇప్పటికే తరలించారు వివిధ ప్రాంతాలకు. మరొక 4 మృతదేహాలు ఉన్నాయి. వాటిని కూడా తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 30 సంవత్సరాలుగా జర్నలిజం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ బాసిత్ గారు ఉన్నారు. ఎన్నో ఘటనలు చూశారు గతంలో. ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో, ఈ పారిశ్రామిక వాడల్లో చిన్న చిన్న ఘటనలు జరిగినాయి. ఒకళ్ళిద్దరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇంత పెను ప్రమాదం అనేది మొట్టమొదటిసారి కనిపిస్తూ ఉంది. మనతో పాటు బాసిత్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. ముందుగా నమస్తే. మనం కూడా 2 రోజుల నుంచి కవరేజ్లో మన కళ్ళు కూడా చెమ్మగిల్లుతూ ఉన్నాయి. ఈ ఘటనని ఎట్లా చూస్తారు? ఈ చాలా మానవ తప్పిదం జరిగింది. ఒక కాకి చేస్తే ఎన్ని కాకులు ఏడుస్తాయో, కార్మికుడు చేస్తే ఈ కార్మికంగా మనం కూడా ఇక్కడ కార్మికునిలాగానే వచ్చినాం. ఫ్యాక్టరీలో పనిచేసాము. ఫ్యాక్టరీలో పనిచేసి గత 30 సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్నాము. ఈ జర్నలిజంలో ఇలాంటి సంఘటనలు చాలా చూసాం. అంటే రోడ్డు ప్రమాదంలో జరిగి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే, వేరే విధంగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పరిశ్రమలో మీ నుంచి పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇలాంటి దుర్ఘటనలు చాలా రేరు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా పరిశ్రమలు తగలబడ్డాయి. అంటే అవి అన్నీ బూడిదైపోయిన దాఖలాలు కూడా చూసాము. శవాలు కూడా మాంసం ముద్ద లేకుండా మొత్తం పౌడర్, కాల్షియం పౌడర్, ఎముకలన్నీ కాల్షియం పౌడర్గా మారిన ఘటనలు కూడా మేము చాలా చూసాం. చూసినాం. కానీ ఇంత పెద్ద ఘటన జరిగి ఈరోజు ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతానికి, ఈ పాశమైలారం కాకుండా ఈ పటాన్చెరు ఆసియాఖండంలోనే పేరుగాంచిన ఈ పటాన్చెరు పారిశ్రామికవాడలో ఇలాంటి ఘటన నా 30 సంవత్సరాల జీవితంలో నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. నేను అర్ధరాత్రి వేళ కూడా పరిశ్రమలు తగలబడుతుంటే పోయి చూసాం. కానీ అక్కడ కార్మికులు ఎస్కేప్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ ఆ కార్మికులు ఎలా ఎస్కేప్ అయ్యారు, అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఈ రోజు జరిగిన ఈ ఘటనలో కార్మికులు ఎస్కేప్ కాలేకపోవడానికి కూడా కారణాలు ఏందో అధికారులు తీవ్రంగా దాన్ని లోతుగా వెళ్ళి దాన్ని లోపాలను తీసేయాలి. తీసిన తర్వాత అసలు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా చర్యలు చేపట్టాల్సింది పరిశ్రమల్లో భద్రతా వైఫల్యము పాటు భద్రత పాటు అక్కడ వచ్చిన కార్మికుడు, అతనికి ఎలాంటి ఐడి కార్డు ఉంది, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు, ఆ పనిచేస్తున్న దాఖలాలు కూడా కంప్యూటరైజ్ ఉంటుంది. అది హెడ్ ఆఫీస్లో కూడా ఉంటుంది. వాళ్ళు ప్రస్తుతం అయితే ఇక్కడ మా ఎంట్రన్స్లో లేదు, మా దగ్గర రిజిస్టర్డ్ కూడా లేదు, సీసీ కెమెరాలు లేవు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అలాంటి తప్పిదం మళ్ళీ జరగకూడదు. తనిఖీ చేసే అధికారులకు పూర్తి అధికారులు ఇవ్వకపోవడం, అంటే ఎవరైనా అధికారి ముందుకెళ్ళి దాని మీద పరిశోధన చేస్తే ఆ అధికారిని చివాట్లు పెట్టి వెనక్కి రమ్మని చెప్పి పిలిపించుకునే ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఆ ఉన్నతాధికారులు కూడా ఈరోజు ఎలాంటి సమాధానం చెప్పడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే కెమికల్ పరిశ్రమల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో వాళ్ళకి ముందే తెలుసు. ముందు తెలిసినప్పుడు ఆ ఘటనలకు వాస్తవంగా ఒక చిన్న ఘటన జరుగుతుంది, దానికి ఎస్కేప్ అవుతారు. ఈ విధంగా మనం వెళ్ళిపోవాలని అసెంబ్లీ పాయింట్స్ ఉంటాయి. కానీ ఈ పరిశ్రమలో అసెంబ్లీ పాయింట్ ఎందుకు లేదు? ప్రస్తుతం ఈ బ్లాస్టింగ్ అనేది రియాక్టర్ బ్లాస్ట్ కాదంటున్నారు. రియాక్టర్ బ్లాస్ట్ కాకుండా ఏదైతే డ్రయర్ బ్లాస్ట్ అయింది, డ్రయర్ బ్లాస్ట్ కావడం వల్ల దానికి అగ్ని ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఓవర్ హీట్ వల్లనే బయటికి వస్తుంది. ఆ పౌడర్ హీట్కి తగిలిందంటే పక్కన ఏదో ఫర్నస్ ఆయిల్ ట్యాంక్ ఉండొచ్చు. నా ఉద్దేశం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు 36 మృతదేహాలు బయటకు వచ్చాయో, ఇంకా మరికొన్ని మృతదేహాలు కూడా బయటికి వెళ్తున్నాయి. కొన్ని మృతదేహాలకు అంటే ఒకరికి సంబంధించిన ఒక అవయవాలు లేక వేరే వేరే అవయవాలు దొరకడంతో పక్కన స్టోరేజ్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. కానీ ఏ అవయవం దొరికినా, ఏదైనా ఒక కార్మికుడు చనిపోయినప్పుడు ఆ కార్మికుని యొక్క మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీ చాలా దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దుర్భర పరిస్థితులను ఏ విధంగా ఆదుకోవాలి, ప్రస్తుతం తక్షణ కర్తవ్యం ఏంది, వాళ్ళని ఓదార్చేవాడు ఏంది? నాయకులు వస్తున్నారు, ఏదో చెప్తున్నారు, పోతున్నారు, కానీ ఎక్స్గ్రేషియా అంటున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో ఏదైతే గోల్డెన్ అవర్ ఉందో, అంటే చనిపోవడానికి వాడు ప్రథమ చికిత్స కానీ గోల్డెన్ అవర్ అంటున్నారు. కానీ చనిపోయిన తర్వాత, తెలిసిన తర్వాత ఆ ఫ్యామిలీకి గోల్డెన్ అవర్ కూడా ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్ను ఓదార్చే సరైన నాయకత్వం ఉండాలా. ఆ సరైన వ్యక్తులు కూడా వాళ్ళని తీసుకుని హక్కును చేర్చుకునే విధంగా ఉండాలా. ఆ హక్కును చేర్చుకొని ఈ జరుగుతున్న ఘటనల మీద వాళ్ళ భవిష్యత్తులో ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమల యాజమాన్యాలపైన
ఆ, దృష్టి సారించాలి. ఆ యాజమాన్యాలకు ఎలాంటి శిక్షలు పడతాయి అంటే వాళ్ళు ఏదైతే ఆ యాజమాన్యం ఉందో పరిశ్రమల్లో పనిచేయించుకునే కార్మికులకు పట్టించుకోకుండా వాళ్ళ కాంట్రాక్టర్ పద్ధతి ద్వారా ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో అతనికే చెప్పేస్తారు. అంటే ఆ కాంట్రాక్టర్ నువ్వు తీసుకొచ్చిన మనుషులకు నువ్వే దిక్కు, వారికి ఏం జరిగినా అని నువ్వే దానికి బాధ్యత వహించాలని చెప్తారు. ఆ కాంట్రాక్టర్ రోజుకు ఒక వ్యక్తి మీద 10 నుంచి 15 రూపాయలు కమిషన్ మీద అతను ఆ వర్కర్ని తీసుకొస్తాడు. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ₹1,00,00,000 50 లక్షలు అంటే ఒక వ్యక్తికి ఒక కాంట్రాక్టర్ చేతి కింద 10-15 మంది చనిపోయారనుకో 15 కోట్లు అంటే ఆ కాంట్రాక్టర్ ఎక్కడి నుంచి తెచ్చేయగలుగుతాడు? యాజమాన్యం కూడా దాఖలాలు కనిపించేంత దూరంలో వెళ్ళిపోయినాయి. యాజమాన్యం అంటే ప్రస్తుతం అయితే ఈ యాజమాన్యం కూడా దానికి సరైన బీమా ఉందా లేదా, ఆ బీమా ఉంటే కూడా ఎంతవరకు బీమా లభిస్తుంది, దాని మీద దృష్టి సారించాలా. అంటే ఈ ఘటన జరిగినప్పుడు 143 మంది లోపల పనిలో నిమగ్నమై ఉన్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు మంత్రులు చెప్పారు. ఇప్పటికీ 36 మృతదేహాలు ప్రస్తుతం ఈ సమయానికి పోస్టుమార్టంకి వచ్చాయి. ఒక 46 మంది మిస్సింగ్ అంటూ ఉన్నారు. ఆ 46 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ఒక్కొక్క అంబులెన్స్ లోపలికి వస్తూ ఉంటే ఏ అంబులెన్స్లో ఏమొస్తుందో మా వాళ్ళు ఏమన్నా ఉన్నారేమోనని చెప్పి బీతావ పరిస్థితుల్లో రోధిస్తూ చూడాల్సిన పరిస్థితులు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆ శిథిలాల కింద ఉన్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. అంటే వాస్తవానికి ఈ ఘటన జరిగిన 9:30 32 నిమిషాల ప్రాంతంలో నాకు మొట్టమొదటి కాలు ఆ పక్క ఫ్యాక్టరీలో ఉండే నా మిత్రుడు, నా క్లాస్మేట్ దైవదినం ముందరి ఫ్యాక్టరీలో ఉంటారు, అతను నాకు ఫస్ట్ కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ చేసినప్పుడు అతను అక్కడ చోట లేకుండా నాకు చెప్పడంతో నేను దాన్ని అలర్ట్ అయ్యి మనకు కావాల్సిన నెట్వర్క్ ద్వారా దాని సబ్జెక్ట్ అంతా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మనం పెట్టిన స్క్రోలింగ్ మీద స్పందించిన అధికారులు అయినా సరే, నాయకులైనా సరే, కార్మికులైనా సరే అక్కడ పరిస్థితులు చక్కబెట్టే విధంగా కొనసాగించారు. కానీ 143 నుంచి 145 మంది అక్కడ ఆ రోజు కార్మికులు అటెండెన్స్ లోపలికి గేట్ ఎంట్రీ అయినారు. అంటే ఫస్ట్ షిఫ్ట్తో పాటు జనరల్ షిఫ్ట్ కార్మికులు కూడా అక్కడ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా ఆ వెళ్ళిన వ్యక్తుల్లో ఈ క్యూఎం మరియు క్యూసీ డిపార్ట్మెంట్లలో నిపుణత ఉన్న కార్మికులు ఉన్నారా, లేకపోతే దాని మీద అవగాహన లేని కార్మికులు లోపల ఉన్నారా, ఉండడం వల్ల ఈ ఘటన జరిగినప్పుడు వాళ్ళు తప్పించుకునేందుకు కూడా గ్లాస్ మొత్తం ఫుల్ కవరేజ్ ఉంటుంది. ఆ గ్యాస్ లీక్ అవ్వడం, దాంతోపాటు ఆ బ్లాస్టింగ్ జరగడంతో వాళ్ళు చనిపోయి ఉంటారు. లేకపోతే ఆ శిథిలాల కింద పడ్డప్పుడు వాళ్ళని లేపడానికి కూడా ఎవరు లేకపోవడంతో కొంతమంది పారిపోయి వచ్చారు. కానీ ప్రస్తుతం అయితే 36 మృతదేహాలను ఈరోజు పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచి దాన్ని పోస్టుమార్టం చేసి గుర్తించలేని ప్రస్తుతం ఉన్న 6 మృతదేహాలను కూడా గుర్తించకుండా ఉన్నాయంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డ్ అంటూ ఉంటే కంపెనీలో వెళ్ళినప్పుడు ఆ మృతదేహాలు ఆటోమేటిక్గా ఐడెంటిఫికేషన్ అవుతుండే. కానీ వాళ్ళకు ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేదు. కొంతమందికి ఎంట్రీ రిజిస్టర్ పేరు కూడా లేనట్టు సమాచారం ఉంటుంది. ఆ ఎంట్రీ రిజిస్టర్లో ఎవరు దానికి బాధ్యులు, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇతర రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఛత్తీస్గఢ్ అయినా సరే, మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలామంది కార్మికులు వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న అసలు ఎవరు సంబంధించిన వ్యక్తులు కాకుండా కొంతమంది కాంట్రాక్టర్లు అడ్డా మీద లేబర్ని కూడా తీసుకుపోయి అక్కడ పని చేయించుకునే దాఖలాలు ఉన్నాయి పరిశ్రమలు. అంటే ఆ రోజు కూలీ పని చేయించుకొని వాళ్ళకి కూలీ ఇచ్చి పంపించే విధానం. ఇందులో మరి కూడా ఎంతమంది ఉన్నారు అలాంటి వ్యక్తులు, కానీ వాళ్ళని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేయాల్సిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఘటన మాత్రం చాలా దురదృష్టకరమైన ఘటన. నా జీవితకాలంలో నేను చేసిన ఈ మీడియా లైఫ్లో ఫస్ట్ టైం, తెలంగాణలో ఫస్ట్ టైం. గతంలో చాలా అయినాయి, బ్లాస్టింగ్స్ అయినాయి, రాత్రి రియాక్టర్లు వెళ్ళిపోయినాయి, సాల్వెంట్స్ పేలినాయి, దమ్ములు ఎగిరిపడ్డ దాఖలాలు ఉన్నాయి. కానీ అక్కడ 1-2 మా అంటే ఒక 10 లోపలనే మృతదేహాలు బయటపడ్డాయి తప్ప ఇలాంటి 10ల సంఖ్యలో మృతదేహాలు సుమారు ఇప్పటికీ 40-45 మృతదేహాలు ఉన్నాయని సమాచారం వస్తుంది. కానీ వాళ్ళ మృతదేహాల్లో వాళ్ళకి చాలా మృతుల కుటుంబాలు కూడా సానుభూతి చెప్పాల్సింది. కానీ ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరం చెప్పండి. చివరిగా 2 నెలల క్రితం వివాహం జరిగింది. జంబులమడుగుకి సంబంధించిన నవదంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక కొత్త జీవితం మొదలు పెడదాం, ఈ పటాన్చెరు నియోజకవర్గం పట్టెడు అన్నం మాకు పెడుతుంది అని చెప్పి ఆ కంపెనీలో 2 నెలల క్రితమే వాళ్ళు ఉద్యోగాల్లో చేరినట్టు సమాచారం అందుతుంది. వాళ్ళు ఈరోజు వెగట జీవులుగా మార్చరీల్లో పడిపోవాల్సిన పరిస్థితులు. చాలా ఇట్లా ఒక్కొక్క కుటుంబం వెనక ఒక్కొక్క కథ ఉంది ఈ పేలుడికి సంబంధించి. పొట్ట చేత పట్టుకొని పటాన్చెరు వెళ్తే తమ జీవితాలు బాగుపడతాయి,
తమ కుటుంబ సభ్యులకు మేము పోషించగలుగుతాం, లేకపోతే తమ జీవనాన్ని గడుపుకుంటూ తమ భవిష్యత్తులో వచ్చే పిల్లలకు కూడా మాకు ఆధారంగా నిలబడతామని చెప్పి ఉన్నత చదువులు చదువుకొని ఉన్న వారు కూడా ఉన్నారు. ఆ ఉన్నత చదువుతుంది మంచి పొజిషన్కి వెళ్ళే ముందు ఈ ప్రేమ వివాహాలు జరుపుకొని కూడా ఇక్కడ వచ్చి పటాన్చెరు ఆశ్రయం కల్పిస్తుంది. అంటే ఒక దే విధంగా అంటే వాళ్ళకు కూడు గుడ్డ దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఆ ధోరణితో ఇక్కడ చాలామంది వస్తుంటారు. మొన్న నాకు ఇప్పుడు ఈరోజు నాకు తెలిసిన ఆ ఫోటో శ్రీరమ్య మరియు కార్తీక్ ఇద్దరు కూడా ఒకే సెక్షన్లో పనిచేస్తూ అదే ఫ్యాక్టరీలో వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ వాళ్ళు జీవనం గడుపుతున్నారు. మొన్న జమ్మల మడుగులో ప్రేమ వివాహం చేసుకుని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ఈ నవ దంపతులు ఇలాంటి చోట ఈ విధంగా ఇద్దరు కలిసి యాక్సిడెంట్లో చనిపోవడం, ఈ ప్రమాదంలో చనిపోవడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయమే. మనం దాని గురించి ఏం చెప్పలేము. కానీ వాళ్ళ జీవితాలు మాత్రం బాగుంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరం అయిపోయారు. అలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో గడిచిన 30 ఏళ్ళుగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న బాసిత్ గారితో మనం మాట్లాడాం. ఎన్నో ఏళ్ళు మనం కూడా బాసిత్ గారిని చూస్తూ ఉన్నాం. నేను ఫీల్డ్లోకి వచ్చి 7-8 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏదైతే ఈ పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఈ ఘటనకి సంబంధించి 36 మృతదేహాలు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాయి. ఇక్కడ పోస్ట్ మార్టాలు పూర్తి చేసి బంధువులు గుర్తించగలిగిన వాళ్ళు ఉంటే గుర్తించిన తర్వాత వాళ్ళకి బాడీలను అప్పచెప్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా కూడా కొంతమంది ఒడిస్సా వాళ్ళు ఉన్నారు, శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు, జమ్మలమడుగుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత దూరం అయితే వెళ్తారో వాళ్ళ స్వస్థలాలకు అంబులెన్సులను ఇచ్చి పోలీస్ ఎస్కాట్ని ఇచ్చి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ₹1,00,000 వాళ్ళకి చేతిలో పెట్టి పంపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు ₹1,00,00,000 వాళ్ళకి అందజేస్తామని. అవి అందే వరకు కూడా ప్రభుత్వం మర్చిపోకూడదు అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు హామీలు అయితే ఇస్తాయి, మరి మనిషిని అయితే మనం తిరిగి తెచ్చేవాళ్ళం కాబట్టి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది కాబట్టి కంపెనీ వాళ్ళతో మేము ఇప్పిస్తామని చెప్పి ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ₹1,00,00,000 కూడా బాధితులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, News 16, పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.